జరిగింది. శివుణ్ణి కాపాడేందుకు విష్ణువు మోహిని రూపంలో భస్మాసురుడి ముందు ప్రత్యక్షమై అతన్ని మోహింపచేసి నృత్యంలో భాగంగా మోహంలో ఉన్న భస్మాసురుడు ఆమెను అనుకరిస్తూ తన చేతిని తన తలపైనే పెట్టుకున్నాడు. దీంతో తన వరం ప్రకారమే ఆ రాక్షసుడు భస్మమైపోయాడు. ఇక మూడవది ఋషిమోహిని. దారుకావనంలోని మహర్షులు ఋషిపత్నులు మేము త్రిమూర్తుల కంటే గొప్పవారం అనే అహంకారం వచ్చినప్పుడు పరమేశ్వరుడు అత్యంత అందమైన భిక్షాటన మూర్తిగా, నారాయణుడు ఆయన వెంట ఋషిమోహినిగా వచ్చారు. భిక్షాటన మూర్తి రూపంలో ఉన్న పరమేశ్వరుణ్ణి చూసి దారుకావనంలో ఋషిపత్నులందరూ సమ్మోహనంలో మునిగిపోయారు. తమ కర్తవ్యాలను మరచి ఆయన వెంట పడ్డారు. పరమేశ్వరుడితో పాటు ఉన్న ఋషిమోహిని యొక్క దివ్య సౌందర్యాన్ని చూసి ఋషులందరూ తమ యోగశక్తిని తపశక్తిని మర్చిపోయి మోహింపబడ్డారు. తమ కళ్ళ ముందే తమ పత్నులు తమ గురువులు దివ్యశక్తుల మాయలో పడటం చూసిన తరువాత మహర్షులకు తమ అహంకారం ఎంత నిస్సారమైందో అర్థమైంది. త్రిమూర్తులే స్వయంగా వచ్చి తమ అహంకారం